బస్తీ రీజియన్స్, స్లమ్ ఏరియాస్, తర్వాత విలేజెస్, బ్యాక్వర్డ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాలంటే ఏమేమి మార్పు చేర్పులు చేయాలి. ఫస్ట్ వాళ్ళలో కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ తరపున ఉన్న స్కీమ్స్ కానీ లేదంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇనిషియేట్ తీసుకొని వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వచ్చు. తర్వాత చదువుకునే పిల్లలైతే కనుక వాళ్ళకి చదువు కోసం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ బాగాలేవని ఆగిపోవడం అట్లాంటి డ్రాప్ అవుట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి మంచి ప్రైవేట్ స్కూల్స్లో చేపియచ్చు. లేదంటే గవర్నమెంట్లోనే వాళ్ళకి ఇంకా ఏమన్నా ఫెసిలిటీస్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మనం అభివృద్ధి చేసుకుంటే డ్రాప్ అవుట్ రేటు తగ్గుతుంది. తర్వాత ఒకటి ఉద్యోగము, ఒకటి చదువు, ఇంకొకటి ఏంటంటే శానిటరీ ఫెసిలిటీ